అంతటి గొప్ప నటిగా 5 దశాబ్దాలకు పైగా ప్రేక్షకుల మధ్యలో సహజ నటిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు మన జయసుధ. తన అసమాన సహజ నటనతో చిరస్మరణీయమైన పాత్రలకు జీవం పోయడమే కాకుండా ఆమె నటించిన ప్రతి పాత్రలోనూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల మన్ననలను పొందిన గొప్ప కథానాయిక మన జయసుధ గారు. కాలానుగుణంగా తల్లి పాత్రలు చేసి గతం కంటే మించిన పరిణతి చెందిన నటనతో వీక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించారు. పుట్టి పెరిగింది మద్రాసులోనే అయినా తన మాతృభాష మాత్రం తెలుగే. దివంగత నటి, దర్శక నిర్మాత విజయ నిర్మల గారు జయసుధకు మేనత్త. 1972లో లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన పండంటి కాపురం సినిమాలో జమున కుమార్తెగా తెరంగేట్రం చేశారు. పండంటి కాపురం సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించడంతో 1975లో లక్ష్మణ రేఖ చిత్రంతో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు. ఈ చిత్రం ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు రావడానికి దోహదపడిందని చెప్పాలి. దాదాపు 300కు పైగా చిత్రాల్లో జయసుధ నటించారు. నటిగా ఆమె ప్రయాణంలో ఎన్నో అవార్డులు, విరుదులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అటు నిర్మాతగాను కాంచన సీత, కలికాలం, మేరా పతి సిర్ఫ్ మేరా, అదృష్టం, వింత కోడలు, హ్యాండ్సప్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. రాజకీయాల్లోనూ ప్రవేశించి 2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. అనారోగ్యం సమస్యలతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారులకు వైద్య సేవలు అందించడానికి ఒక ట్రస్ట్ కూడా ప్రారంభించి సేవలు అందిస్తున్నారు. సహజ నటి అన్న మాటకు జయసుధ ఒక సమానార్థక నామమైంది. అలాంటి సహజ నటికి ఉగాది వేడుకల సందర్భంగా సన్మానించడం న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ గౌరవంగా భావిస్తోంది. మహానటి సావిత్రి తర్వాత అంతటి గొప్ప నటిగా 5 దశాబ్దాలకు పైగా ప్రేక్షకుల మధ్యలో సహజ నటిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు మన జయసుధ. తన అసమాన సహజ నటనతో చిరస్మరణీయమైన పాత్రలకు జీవం పోయడమే కాకుండా ఆమె నటించిన ప్రతి పాత్రలోనూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల మన్ననలను పొందిన గొప్ప కథానాయిక మన జయసుధ గారు. కాలానుగుణంగా తన పాత్రలు చేసి పరిణతి చెందిన నటనతో వీక్షకులు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కెన్ యు ప్లీజ్ టర్న్ ఆన్ ద లైట్స్ అక్కడ కూడా ప్లీజ్ దయచేసి రిక్వెస్టింగ్. అండ్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం మన జయసుధ గారు ఇంకోసేపు రాబోతున్నారు. అంతకంటే ముందు మన